కాంగ్రెస్ హీన చరిత్ర. అదేంది గిరీష్, ఆడ వేరే ఉన్నది, నువ్వు వేరే మాట్లాడుతున్నావు. ఎస్, నాకు కొంతమంది చెప్తారు, గిరీష్ నువ్వు వన్ డే తర్వాత కొన్ని న్యూస్లు తీసుకుంటావు. నేను ఒక రోజు తర్వాత తీసుకున్నా, నేను లేట్గా తీసుకున్నా, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో వస్తా. సుమారు 100 మెట్రిక్ టన్నుల బంగారం ఏదైతే మన యూకేలో ఉండేనో, యునైటెడ్ కింగ్డమ్లో ఉండేనో, అది అలా ఆర్బీఐ చెంతకు వస్తున్నది మళ్ళా. సో ఈ వచ్చే సంతోష సమయాలల్లా అసలు ఇంతగానం బంగారము బయటికి ఎందుకు పోయింది అని అనేది మనకు తెలియాలి. ఆ చరిత్రనే కాంగ్రెస్ హీన చరిత్ర ఇప్పుడు పరిచయం చేస్తుంది గిరీష్ దారముని చిత్రగుప్త. బంగారు నిలువలు చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర 8,133 టన్నుల బంగారం ఉన్నది. జర్మనీలో 3,352, ఇటలీ 2,451, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్, జపాన్ తర్వాత 9వ స్థానంలో 822 టన్నుల మెట్రిక్ టన్నులేనా ఇది మెట్రిక్ టన్న ఎస్ టన్నుల బంగార నిలువలు ఉన్నాయి దేశంలో. భారతదేశం 9వ స్థానంలో ఉన్నది. అయితే భారతదేశం మనం బయట ఎందుకు బంగారం పెట్టాల్సి వచ్చింది అననే కాంగ్రెస్ ఈయన చరిత్ర తెలుసుకోవాలనంటే, మనకు 4 నెలల పాటే ప్రధానమంత్రి పదవిని అనుభవించిన చంద్రశేఖర్ గారిని ఒకసారి యాద్ చేసుకోవాలి. విపి సింగ్ సర్కార్ని దించనీకే రాజీవ్ గాంధీ కాళ్ళకు బల్పం కట్టుకొని తిరిగిండు చంద్రశేఖర్ని ప్రధానమంత్రి చేయనీకే. చంద్రశేఖర్ని ప్రధానమంత్రి చేసిండు. చంద్రశేఖర్ గారిని ప్రధానమంత్రి చేసిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ సంక నాకిపోయేటట్టుండే. ఎస్, సర్వనాశనం అయ్యే పరిస్థితులలో ఉండే. మనకు లోన్ కావాల్సిన ఆస్కారం చాలు ఉండే. అప్పుడు బంగారు నిల్వలను మనం తాకట్టు పెట్టాల్సి వచ్చింది. దీనికి ఒక పాలసీ తయారు చేయాల్సి వచ్చింది. దాన్ని లేటర్ నరసింహారావు గారు కూడా కొన్ని రోజులు నడిపియాల్సి వచ్చింది. అయితే చంద్రశేఖర్ గారిని లేపిందే రాజీవ్ గాంధీ. మళ్ళీ దేశ ఆర్థిక వ్యవస్థ ఎందుకు నాశనమైంది అంటే, దానికంటే ముందు పరిపాలించిన వాళ్ళు ఎవరు? పూల్వాలా చాచా కూతురు, పూల్వాలా చాచా మనవడు. ఆ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. దేశ ఆర్థిక నాశనమవుతున్నప్పుడు దురదృష్టవశాత్తు దరిద్రం దండయాత్రలు చేసుడు అని అంటే చంద్రశేఖర్ గారి హయాంలా ఆయన ప్రధానమంత్రి కావడం, ఆయనకు సపోర్ట్గా చేసి విపి సింగ్ సర్కార్ని ఖతం పట్టించి, ఆ విపి సింగ్కి కమ్యూనిస్టులు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుందనన్న ఒక మనసుల మంటతోని రాజీవ్ గాంధీ చంద్రశేఖర్ గారికి సపోర్ట్ చేసి, ఆయన ఆర్థిక వ్యవస్థ వల్ల అతలాకుతలం అవుతున్న సమయంలో పాలసీకి సపోర్ట్ చేసి, తర్వాత ఒక బంగారు నిలువలు తాకట్టు పెట్టిండు అన్న దుష్ప్రచారం మళ్ళా ఈ కాంగ్రెసే చేసి ఆయనను గద్దెదింపి 4 నెలల్లో ఇవి నిలువలు ఆడ పెట్టిపించింది. మళ్ళీ దాని తర్వాత నరసింహారావు గారు కూడా ఇదే ఫాలో అయ్యారు కదా. ఇవాళ మీరు వేసిన ఒక్క ఓటు 10 సంవత్సరాలల్లా 100 మెట్రిక్ టన్నుల బంగారాన్ని భారతదేశానికి తీసుకొచ్చిన ఘన చరిత్ర భారతీయ జనతా పార్టీది. తాకట్టు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ హీన చరిత్ర. చంద్రశేఖర్ గారి మనసుతో మనోభావాలతో ఆడుకున్న చరిత్ర కాంగ్రెస్ హీన చరిత్ర. అందుకే లేటుకు వచ్చినా కొంచెం లేటెస్ట్కి వస్తాం. మిమ్మల్ని ప్రతిసారి రిక్వెస్ట్ చేస్తుంటాం, అర్జీ పెట్టుకుంటుంటాం. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా అని చెప్పి కోరుతుంటాం. మీకు చూపెట్టమంటే మస్తు చూపిస్తాను న్యూస్లు ఎట్లొచ్చినాయో డేటా. మా దగ్గర చిట్టాలు అందరూ ఉంటాయి. డిప్రిసియేషన్ ఆఫ్ రూపీ మన్మోహన్ సింగ్ సర్కార్ ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు డిప్రిసియేషన్ ఆఫ్ ఎ రూపీ మీకు చూపిస్తున్నా కదా మొత్తం. స్టీప్ డిప్రిసియేషన్ ఆఫ్ ఎ రూపీ. సీక్రెట్ సేల్ ఆఫ్ గోల్డ్ బై ఆర్బీఐ అగైన్ 21,000 kg ఆఫ్ మెటల్ ఎయిర్ లిఫ్టెడ్ టు కోడెడ్ డెస్టినేషన్. అగో ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనాలు సాక్ష్యాలతో సహా పెడతాడు గిరీష్ అనేటోడు. లొడలడు. అందుకే నేను చెప్తా వీళ్ళకు జిగర్ల దమ్ముంటే రండ్రి అని చెప్తా. ఛాలెంజ్ చేస్తా వీళ్ళకి ప్రతిసారి. నేను మీకు అందరికి ఒక శుభవార్త చెప్తున్నా. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి సంబంధించి ఒక విషయం చెప్తున్నా. 3వసారి ఈశ్వర్కి శపథ్ లేతావు అని అనే కంటే ముందే పాకిస్తాన్
ఏదైతే తన కాశ్మీరీ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న చూడు, దాని మీదకే ఆల్రెడీ వాళ్ళకు భయం వణుకు పుట్టుడు స్టార్ట్ అయింది. ఎవరిదో ఇద్దరు ఫోటోలు పెట్టినామంటే నేను ఫోటోలు నా ఇష్టం, నేను ఏదైనా పెడతా. వాళ్ళకి సంబంధం ఉందని నేను చెప్తలేను, నా ఇష్టం. నేను ఎవరి ఫోటోలన్నా పెట్టి కింద మాట్లాడతా. 4th జూన్ రోజు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పాకిస్తాన్ ఏమని అడ్మిట్ చేసిందంటే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఫారిన్ టెరిటరీ కదా అని చెప్పి మాట్లాడిండ్రు. గవర్నమెంట్ లాయర్ కాశ్మీరీ పోయెట్ అహ్మద్ ఫరాద్ కెనాట్ బి రిప్రజెంటెడ్ బిఫోర్ ఇస్లామాబాద్ కోర్ట్ బికాస్ POK ఈజ్ నాట్ అవర్స్ బట్ ఎ ఫారిన్ కంట్రీ అని చెప్పి గవర్నమెంట్ లాయర్ పాకిస్తాన్ కోర్టులో ఒప్పుకున్నాడు. అహ్మద్ ఫరాద్ని నేను ఎట్లా ప్రవేశపెట్టాలా, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మన భూభాగం కాదు కదా, అది ఫారిన్ టెరిటరీ కదా అని. అయితే అప్పుడు జడ్జి అన్నాడు, మళ్ళీ పీకనీకే రేంజర్లను పెట్టినా వాళ్ళే మాట్లాడుకుంటారు. మోదీ హేతో మున్కిన్ హే, బుల్లెట్ కూడా ఫైర్ చేయడు, లాగులు ఉడదీస్తాడు. భారత్ని భారత్ లెక్క ప్రేమించే ఆ భారతీయుడికే భారతీయులు పట్టం కడతారు అని నేను ప్రతిసారి ఒక మాట చెప్పిన. జలాకే జల్రీ తోడే లోగోంకు జల్నే దో, జల్నా కవి కవి అచ్చా హై. కాల్తేనే పౌష్టికాహారాలు బయటపడతాయి. అప్పుడప్పుడు ఎక్కువ కాలితే మొత్తం పోతాయి. ఎంత గాలను గంతే గాలుండ్రు. అందుకే మారుండ్రి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. దేశాన్ని ప్రేమించే ఆ దేశభక్తులకు జై కొట్టుండ్రి. ఈ అడ్డమైన ఫారిన్ నరేటివ్ ఏదైతుందో ఇలా కుల్లా ChatGPT OpenAI నడిపిస్తున్న ఆ సంస్థ నడిపే ఆ అధినేతనే ఒప్పుకున్నాడు. భారత ఎలక్షన్స్లల్లా మేము ఏలు పెట్టినాం, భారతీయ జనతా పార్టీకి అగెయిన్స్ట్గా నరేటివ్ బిల్డ్ చేసినాం, ఇజ్రాయిలీ కంపెనీతోని చేతులు కలిపినరు అని చెప్పి ఇట్లా మాట్లాడినరు. హ్యాస్ ది గేమ్ జస్ట్ ఎండెడ్ ఆర్ జస్ట్ బిగన్? రేపిప్పుతాయి చిట్ట, రేపిప్పుతాయి. కమెంట్ రూపంలో మా ప్రోత్సాహం అదే. ఇవాళ మేము కూడా ఆధారాలతో సహా అసలు మోదీకి ఎందుకు పట్టం కడతారు జనాలు, ఆ వేవ్ ఏమున్నది, ఎంతమంది లబ్ధిదారులు ఉండే, ఎవరెవరికి బెనిఫిట్స్ దొరికినాయి, దేశ ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రపంచ దేశాలల్లా భారత ఇలా చరిత్ర ఎట్లా నిలబడ్డది, చిట్టాల రూపంలో మీకు అందరికీ పరిచయం చేసింది మీ చిత్రగుప్త. సో ఆట ఖతమైందా లేక భారత్ తన వేటకు సంసిద్ధమవుతుందా? టించక్ డిజ్జంగ్ రేపు చూద్దాం. ఆ చిట్టా రేపు ఇప్పుదాం. ఈ టూల్ కిట్ గ్యాంగ్ని మనం ఎట్లా బొందబెట్టుకుంటూ వచ్చినామో అంచెలంచెలుగా చిత్రగుప్త్ రేపు డిస్క్లోజ్ చేస్తుంది. సో రేపు మీరు ఏడున్నా మీ మొబైల్లోనో మీ ఫోన్లలోనో చిత్రగుప్తుని జర లైవ్లో పెట్టుకొని చూడండి. ప్రతి క్షణం రేపు భారత్కి అంకితం. ప్రతి క్షణం ఆ భారత్కి అంకితం.